రోకలి, రుబ్బురోలు, పత్రం. సరోజా, ఆ పికిల్ ఐటమ్స్ అన్ని పెట్టావమ్మా? అన్ని బండ్లో పెట్టా అన్నా. అన్నా మీరు బయలుదేరండి, మీ వెనకాల వస్తాం. ఏంటమ్మా? నాన్న వచ్చారు. ఎందుకు బావా ఇవన్నీ ట్రక్కులో వేసుకుని అక్కడే తీసుకెళ్తున్నారు? 3-4 నెలల తర్వాత సస్పెండ్ అయ్యాక మళ్ళీ ఎక్కడికే తిరిగి రావాలి. పెళ్లి కాని వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ అవడం ఎప్పుడు సహజమే బావా. అదే పెళ్లిన వాళ్ళనుకో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒకే చోట ఉంటారు. అటు ఇటు తిరిగి నన్ను హేళన చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ దానికి నేను బాధపడినావు. చూడన్నయ్య, మా ఆయన ఎందుకు పనికిరాని వాడని మాత్రం అనొద్దు. అలా మీ అన్నయ్యకి బుద్ధి చెప్పవే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను కోరుకుంటానండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇవే అవును డాడీ. రేయ్. త్వరగా ఓ మంచి అమ్మాయిని చూడమ్మా, వెంటనే వచ్చేస్తా. బావా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వెళ్లే దారి అంతా చాలా బాగుంటుంది, పచ్చగా నిండుగా ఉంటుంది. సామర్లకోట వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మనం చెప్పలేం అత్తయ్య. మన రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుగా, అందుకని అస్సలు చెప్పలేం. వాడికి ఏం ప్రాబ్లం? ఒక విషయం చెప్తే వినడా? జరగదు, అది జరగదు. ఆ గుడి దగ్గర స్థలం ఎవరిది? వాడు అన్నది. అలాంటప్పుడు వీడికేడు సంబంధం? అన్నా 2 మీల్స్. మీల్స్ లేదు. భోజనం లేదా? మరి ఆ బోర్డు మీద ఇంటి భోజనం తయారని రాశారు. ఇంటి నుంచి వచ్చిన భోజనం నేను తినేస్తాను. పరడు ఉందో తింటావా? వద్దు, రారా. వెళ్ళు. రేయ్, నేను చెప్పే జాగ్రత్త విను. తోక దాడిస్తే కట్ చేస్తాను. అన్నా ఒక టీ ఇవ్వండి. వాడు మనిషి ఒకటి నా దగ్గర వేషాలు అయిపోయాడు. నా సంగతి నీకు తెలుసు కదా. వాడు తోక కట్ చేశాను. ఇదిగో తాగు. ఈ చంద్ర దగ్గర డ్రామాలా వాడు బాబే నాతో పెట్టుకోడు. ఈ బచ్చగాడంతా. అన్నా మీరు వాడేది ప్యాకెట్ పాలా? ఏంటి అన్నా ఇవి పాలు కానే కాదు. ఏంటి ఎంతవరకు తాగిన వాళ్ళు నాతో ఏం చెప్పలేదు? మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే కదరా వచ్చి టీ తాగెళ్ళారు. అవును అన్నా ఇవి పాలే కాదు. పాలు కాదా? మరింకేంటి? నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కావాలంటే మీరు కవర్ తీసుకున్నట్టు చూపిస్తాను. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పాల సంగతి నేనే చూసుకుంటాను. నీకు టీ నచ్చకపోతే వెళ్ళిపో. వెళ్ళు. హలో, డబ్బులు మీరు ఇచ్చిన టీ తాగనే లేదే. నేనైతే ఇచ్చాను కదా. తాగినా తాకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే. మర్యాదగా డబ్బులు ఇచ్చేసేళ్ళు. మనం మళ్ళీ కలిసే పరిస్థితి వస్తుంది. అబ్బా, నేను భయపడుతున్నాను. చేసి సార్ భయపెడుతున్నారా? నువ్వు కూడా కాస్త భయపడు. హలో సారు, మీరు మళ్ళీ రండి. ఈ చంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు. వస్తారుగా? ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదు ప్రెసిడెంట్ గారు, కొత్తగా నాతో ఆడుకోవాలనుకున్నాడు. వీడా ఒంటరిగా వచ్చాడు? నేను మాట్లాడినా? వద్దులేండి సార్, మళ్ళీ రావడం మర్చిపోకండి. నా షాపు నేను ఇక్కడే ఉంటాం. పాలు గురించి నాకే చెప్తున్నాడు.